ఈ శివాయ గురవే నమః. ఇప్పుడు మన 1970లో జూలై మొట్టమొదటి వారంలో నిర్ణయించినటువంటి ఇచ్చారు. దానికి ఆ సదస్సు శ్రీ ఆదరణ వల్ల సంస్థ బహుకరించింది. 1016 పశువు తీసుకున్నారు. తర్వాత శ్రీ కొడవగంటి కుటుంబరావు సదస్సు జయప్రదం కావాలని సందేశం పంపారు. కేవీ రమణారెడ్డి సదస్సులో పాల్గొనడానికి ముందే వచ్చారు. సదస్సులు చదవడానికి వ్యాసాన్ని కూడా ముందే పంపించారు. సదస్సు నిర్వాహకుల ఖర్చుతో 3/7/1970 నాడు శ్రీ హైదరాబాద్ వచ్చారు. ఆనాడు సాయంత్రం వరకు అభ్యుదయ రచయితలతో శ్రీ ఉత్సాహంగా మాట్లాడారు, చర్చించారని. అయితే ఆనాడు రాత్రి ఇంపీరియల్ హోటల్లో కొందరు దిగంబర కవులు, ఇతర సాహిత్యవేత్తలు శ్రీతో చాలాసేపు చర్చలు చేశారు. దీని ఫలితం ఏంటంటే అభ్యుదయ సాహిత్య సదస్సుకు హాజరవ్వద్దు శ్రీ అన్నారు. అని అర్థం అని నిర్ణయించుకున్నాడు శ్రీ వాళ్ళ మాటలను చర్చల వల్ల. అప్పటికే దిగంబర కవులు, తిరుగుబడి కవులు రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు ఈ సదస్సుకు బహిష్కరించే నిర్ణయం తీసుకుని ఉన్నారు. అయితే వీరందరి కలయిక జూలై 3 జూలై 3, 1970 నాటికి అర్ధరాత్రి విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. ఈ సంఘానికి శ్రీ అధ్యక్షుడయ్యాడు. విప్లవ రచయితల సంఘం, వి అంటే విప్లవ, రచయితలు అంటే రసం, సంఘం అని పేరు పెట్టారు. ఆవిర్భవించింది. వారం తిరగకుండానే శ్రీకాకుళంలో గిరిజనోత్సవ నాయకుడు వెంపటాపు సత్యాన్ని 10 జూలై 1970 నాడు పోలీసులు కాల్చి చంపేశారు. పాపం నాయకుడిని వెంపటాపు సత్యాన్ని చంపేశారు, శ్రీ గిరిజనోత్సవ నాయకుడిని. అప్పుడు సాయుధ విప్లవ భీభత్సుని సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత జంఝమ్మని ప్రసరిస్తాను. మంటల చేత మాట్లాడించి రత్నం చేత రాపం చేస్తాను అంటూ శ్రీ విరసనం అధ్యక్షునిగా తమ దీక్షను ప్రకటించి అప్పటి నుంచి చేయడం మొదలెట్టారు. 1970 అక్టోబర్లో విప్లవ రచయితల సంఘం ప్రథమ మహాసభల మహాసభలు ఖమ్మంలో జరిగాయి. శ్రీ కొడవగంటి రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు అనేటువంటి ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ప్రముఖులతోటి అనేకమైన మంది రచయితలతో ఊరేగింపులో పాల్గొన్నారు. కేవలం సంస్కరణ వారికి కాలం చెల్లిపోయిందంటూ ఈ మహాసభలో 19 అంశాలతో కూడిన ప్రణాళికను